టెండర్ ఫార్మ్స్ టైప్ చేశాను సార్. వెరీ గుడ్. అక్కడ నుంచి తర్వాత సంతకాలు పెడతాను. మనం కోట్ చేస్తున్న అమౌంట్ కూడా చెప్తే అది కూడా టైప్ చేస్తాను. సంతకాలన్నీ ఒకేసారి పెట్టేసి డిస్పాచ్ చేయొచ్చు. చెప్పండి సార్, ఆ ఫిగర్ ఎంత? ఆ ఫిగర్ నేను తర్వాత వేసుకుంటాలే. ఏ, నేను వేయకూడదా? కాదు, నేను చెప్పకూడదు. నేను మీ పర్సనల్ సెక్రటరీని కదా, నాకు చెప్పొచ్చుగా. ఈ ఆఫీస్ కి జనరల్ మేనేజర్ గా అలాంటి ముఖ్యమైన విషయాలు పరాయి వాళ్ళతో చెప్పకూడదు. అంటే నన్ను మీరు పరాయి మనిషిగా భావిస్తున్నారా సార్? అలా అని కాదనుకో. నేను మీ దగ్గర జీతం తీసుకుంటున్న మనిషిని కాబట్టి నన్ను మీరు సందేహించవచ్చు. కానీ నేను మిమ్మల్ని జీతం ఇస్తున్న యజమానిగా కాదు, నా జీవితాన్ని నిలబెట్టిన మహానుభావుడుగా, ఇంకా చెప్పాలంటే నా ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాను. నా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏ దేవుడు చేయలేని మహోపకారాన్ని మీరు చేశారన్న కృతజ్ఞతతో మీ రూపాన్ని ప్రతి క్షణం చూసుకోవాలని నా లాకెట్లో పెట్టుకుని సంతృప్తి పడుతున్నాను. చూడండి సార్, చూడండి. మీ మీద నాకున్న గౌరవాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించడానికి కాదు, నా ఆరాధనకి నిదర్శనంగా ఈ లాకెట్ వేసుకున్నాను. మీ ఆరాధనకి అంకితమైపోయిన మనిషిని మీరు అనుమానిస్తున్నారంటే అంతకంటే దురదృష్టం మరొకటి లేదు. తప్పకుండా మీకు కవల పిల్లనే పుడతారు. అత్తయ్య గారా, ఎప్పుడొచ్చారు? మధ్యాహ్నం వచ్చాను బాబు. అమ్మాయిని తీసుకెళ్దామని. దేనికి తీసుకెళ్ళటం? పురిటికి తీసుకెళ్ళాలి కదా. అవునవును, మొదటి పురుడు పుట్టింటో పోసుకోవటం పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం కదా. ఓకే ఓకే ఓకే. పురుళ్ళ గురించి బాగా తెలిసిన వారిలా మాట్లాడుతున్నారు గాని అమ్మతో నా ఊరు వడదలుచుకోలేదు. ఏ, ఎందుకెళ్ళావు? అయ్యో అమ్మా, నీ వెళ్ళిపోతే ఇక్కడ మీ మంచి చెట్లు ఎవరు చూసుకుంటారు చెప్పండి. అది కాదు బాబు, నేను వచ్చిన దగ్గర నుంచి దీనికి నాకు ఇదే వాదన. ఇది అక్కడికి రానంటే దీని ప్రసవం అయ్యే వరకు నేను ఇక్కడే ఉండాలి. నువ్వు ఇక్కడ ఉండిపోతే అక్కడ నాన్నగారిని ఎవరు చూసుకుంటారు? నీ లాజిక్ బాగానే ఉంది కానీ అత్తయ్య, నేను ఒప్పించి పంపిస్తాగా, ఆ విషయం నాకు వదిలేయండి. ఏమిటి? ఆ, పదండి పదండి. ముందు పదని చెప్తాను. నేను వెళ్ళను అంటే మీరు వెళ్ళు అంటున్నారు. నేను వెళ్తే మీరు ఒంటరిగా ఉండగలరా? చెప్పండి, మాట్లాడరే. నేను ఒంటరిగా ఎందుకుంటాను? ఇంట్లో దెబ్బరొట్టి ముత్యాలు ఉంది, ఆఫీసులో 100 మంది గుమస్తాలు 1000 మంది పనాళ్ళు ఉన్నారు. నేను అడుగుతున్నది దాని గురించి కాదండి, నేను లేకుండా మీరు ఒంటరిగా ఉండగలరా అని. నువ్వు లేకపోవటం ఏంటి? మీ అమ్మగారితో వెళుతున్నది నీ శరీరం మాత్రమే. నీ మనసు నా దగ్గర పెట్టి వెళ్తున్నావుగా, నా మనసు నీ వెంట ఓ లగేజ్లా పంపిస్తున్నాను. ఓకే, చాలండి. దీని మీద రాయండి. ఏం రాయాలి మరి? ఓహో, నీ మనసు నా దగ్గర ఉన్నప్పుడు ఆ మనసుకి ఏమైనా డ్యామేజ్ జరిగితే నువ్వు నా మీద తీసుకునే సివిల్ మరియు క్రిమినల్ చర్యలకు నేను సిద్ధముగా ఉన్నవాడను అని హామీ పత్రం రాయమంటావా? అదేం కాదు గాని, నేను లేనప్పుడు మీరు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, మీరు ఎప్పుడెప్పుడు నాకు ఫోన్ చేయాలి, నేను టైం టేబుల్ చెప్తాను, ఆ ప్రకారమే మీరు ఫాలో అవ్వాలి. రాయండి. నంబర్ 1. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే. రైట్. అయితే చెప్పు. డ్యూటీ నంబర్ 1. ప్రతిరోజు మీకెన్ని పనులున్నా రాత్రి 9 గంటల లోపు నాకు ఫోన్ చేసి హలో అని పలకరించాలి. అలాగే. మీరు ఫోన్ చేసిన తర్వాతే నేను భోంచేయడం జరుగుతుంది. ఇదిగో అలాంటి కండిషన్స్ పెట్టి నన్ను బెదిరించావంటే నేను ఒప్పుకోను. ఇందులో బెదిరింపు ఏం లేదండి. మీరు ఫోన్ చేయడానికి నేను భోంచేయడానికి ఉన్న కనెక్షన్ చెప్తున్నాను. రాయండి. సరే సరే సరే. ఒకవేళ ఎప్పుడైనా ఫ్రూట్ జ్యూస్ తాగడం వీలు కాకపోతే ఆ రోజుకు రాగి మాల్ట్, హార్లిక్స్, బోర్న్విటాను తాగండి. ఏమని చెప్పి వినిపించుకుంటా? రాయించానా? అయితే ప్రతిరోజు రోజుకు 3 సార్లు ఫోన్ చేయాలి. ఒకవేళ ఫోన్ చేయకపోతే నేనే స్వయంగా వచ్చి నీ ముందు హాజరవ్వాలి. అది ఐటమ్ నెంబర్ 1 ఉంది. అబ్బబ్బా,
ఏమిటమ్మా ఈ లిస్ట్ అంతా ఉండమ్మా నీకేం తెలీదు. భర్త మీద భార్యకి విపరీతమైన ప్రేమ ఉన్నప్పుడు ఇలాంటి షరతులు లిస్టులు మామూలేలేండి. ఒకవేళ ముచ్చాలమ్మ రాకపోతే నువ్వు రామ్మా దుర్ముహూర్తం అది కదమ్మా. బాబా వెళ్ళొస్తా? అలాగే, నువ్వు అదో వెళ్ళే. చలి పనులు చూసుకుంటుంది. రామ్మా. నేను చెప్పిన మర్చిపోకండి. అబ్బా రావే అన్ని గుర్తుంచుకోండి. రాత్రి 9 అది గంటలకు item number ఇంటికి వచ్చేసి 70. తీల కారం పెట్టుకుంటూ కూర్చోండి. ఎప్పుడు ఆఫీస్ అంటూ ఉండిపోగా నాకు ప్రతిరోజు ఫోన్ చేయండి. లాభంగా రండి. స్టెనో రాగానే నా రూమ్ కు పంపించు. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి? నన్ను పిలిచారట? నిన్ను కాదు పిలిచింది, మయూర్ని పిలిచాను. నో సార్, స్టెనోని పంపించు అన్నారట. అవునయ్యా, మయూర్ని పంపించమంటే నువ్వు రావటం ఏంటి? మీకు స్టెనోయే కావాలంటే నాకు షార్ట్ హ్యాండ్ రాయడం వచ్చు గనక నన్ను వినియోగించుకోవచ్చు. కాదు మీకు పర్టికులర్ గా మయూరే కావాలంటే డోంట్ టాక్ రబిష్. ఎందుకు సార్ అంత కోపం? అప్పుడెప్పుడు మీ పెట్టే బెడ్డింగ్ బయటకు విసిరేసానని కదా. ఆ విషయం జ్ఞాపకం చేయద్దని నీకు అనేసార్లు వార్నింగ్ ఇచ్చాను. మరొక్కసారి ఇలాంటి అధిక ప్రసంగం చేసావంటే నిన్నేం చేస్తాను నాకే తెలియదు. వెళ్ళి మయూర్ రాగానే పంపించు. Get out! ఆవిడికి నిన్ననే వచ్చిన జ్వరం ఈ రోజు మరీ ఎక్కువైందట. ఆఫీసు సెలవు పెట్టింది. ఇదిగోనండి ఆవిడ లీవ్ లెటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమిటి సార్ అదోలా ఉన్నారు? ఏం లేదు. మీరు క్షమిస్తానంటే ఓ మాట సార్. ఏమిటి? మొన్నెప్పుడో మయూరు మెడలో లాకెట్ ని నేను చూశాను సార్. అందులో మీ ఫోటో పెట్టుకోవడం నా మటుకు నాకు చాలా గొప్ప విషయంలో అనిపించింది సార్. ఎందుకంటే తమకు సిరి సంపదలు రావాలని కొంతమంది లక్ష్మీదేవి బొమ్మను మెడలో వేసుకుంటారు. అది వాళ్ళ స్వార్థానికి చిహ్నం. కానీ మయూరు మెడలోని మీ బొమ్మ ఆమె మనసులోని ఆరాధనకు నిదర్శనం. ఇంతకీ నేను చెప్పేది ఏమిటంటే ఆవిడ మంచి మనిషి, అంతకు మించి మీ మనిషి. మయూరి, మయూరి, ఎంతసేపు అయింది వచ్చి? కూర్చోండి. నీకొంట్లో బాగాలేదంటేను. ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉందండి. కాకపోతే మనసే కాస్త మీ అంతటి వారు నాలాంటి దాని ఇంటికి రావడమే అదృష్టం. ఇప్పుడు నా బాధలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నీ మనసుకు నేను ఏమైనా బాధ కలిగించానా? లేదు లేదు, మీ వరకు మీరు చాలా కరెక్ట్. కాకపోతే నేనే హద్దును మీరు ఆరాధించడం వల్ల నేను పరాయిదాన్ననే మాట తట్టుకోలేకపోయాను. ఏమిటోనండి, నా అన్న మనిషి నన్ను కాస్త దూరం చేసి మాట్లాడినా నేను సహించలేని బలహీనత నా చిన్నప్పటి నుంచి ఉంది. ఏమిటో నా బాధ మీకు చెప్పకూడదనుకుంటునే ఏదేదో చెప్పేస్తున్నాను. సారీ. మీ సమయాన్ని నా దుఃఖంతో పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నాకు ఇలాంటివేం అలవాట్లేదు. ఇవ్వడం నాకు అలవాట్లేదండి. ప్లీజ్.